హలో ఎవ్రీవన్, పేషెంట్స్ బాగా నెగ్లెక్ట్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే డీవీటీ, దట్ ఈస్ డీప్ వెనస్ థ్రాంబోసిస్. అన్నిసార్లు డీవీటీ ప్రమాదకరమని కాదు, బట్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సినప్పుడు ట్రీట్మెంట్ చేయకపోతే దాని కాన్సిక్వెన్సెస్ లేటర్ ఆన్ లైఫ్ లో చాలా దారుణంగా ఉంటాయండి. సో డీవీటీ అంటే మీకు తెలుసు, కాలంలో ఉన్న చెడు రక్తనాళాలన్నీ గడ్డగట్టిపోవడం. సో ఈ ఫ్లో అనేది మనకి హార్ట్ వైపు ఉంటది కాబట్టి సమ్ టైమ్స్ ఈ క్లాట్ అనేది సడన్ గా హార్ట్ లోకి వెళ్లి పల్మరీ ఎంబోలిజం అనేది వచ్చి పేషెంట్ అక్కడికక్కడ చనిపోయిన సినారియోస్ కూడా ఉన్నాయి. సో ఇది మేజర్ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం. ఇది ప్రతి కేసులో అవుతుందని కాదు, బట్ ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి. సో వన్స్ క్లాట్ ఎప్పుడైనా ఫ్రెష్ గా ఉన్నప్పుడు మనకు రిమూవ్ చేయడం అనేది ఈజీ. సో అంటే ప్రతి కేసులో ఇంటర్వెన్షన్ నీడ్ ఉందని నేను చెప్పట్లేదు, బట్ కొన్ని సినారియోస్ ఖచ్చితంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, క్లాట్ బర్డెన్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు, పొట్టలో ఉన్న సెంట్రల్ వెయిన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు, కొన్నిసార్లు ఎనటామికల్ వేరియేషన్స్ ఉంటాయి. వాళ్ళలో ఏమవుతుంది అంటే వెయిన్ అనేది కంప్రెషన్స్, స్టెనోటిక్ లీజన్స్ అంటే వెయిన్ నారో అయిన సినారియోస్ ఇలా కొన్ని ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో డెఫినెట్ గా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. బికాస్ మనం ఎన్ని మందులు వాడినా, మీరు ఎంత బ్లడ్ థిన్నర్స్, ఎంత యాంటీకోయాగులేషన్స్ వాడినా క్లాట్ అనేది రిలీవ్ అవ్వదు అండ్ యూ విల్ ల్యాండ్ ఇన్ టు అల్టిమేట్లీ పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్. సో పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే డీవీటీని సరిగా ట్రీట్మెంట్ చేయకపోతే మనకేమవుతుంది అంటే కాళ్ళలో చెడు రక్తం వెళ్ళడానికి వే అనేది లేక కాలు రిపీట్ గా వాపు రావడం, నల్లబడడం, పుండ్లు పడడం, ఆ పుండ్లు మానకపోవడం, ఒకవేళ పుండ్లు పడి మానిన వెంటనే మళ్ళీ రావడం, ఇలాంటి కండిషన్ ని మనం పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటారు. ఇది ఎందుకు వస్తుంది అంటే క్లాట్ ఇనిషియల్ గా ఫ్రెష్ గా ఉన్నప్పుడు రిమూవ్ చేయడం ఈజీ, బట్ వన్స్ క్లాట్ వెయిన్ లో ఆర్గనైజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ వెయిన్ అనేది స్లోగా ఫైబ్రోటిక్ అయిపోయి నార్మల్ వెయిన్ అనేది అక్కడ మాయమైపోయి కొల్లెటరల్స్ అనేవి ఫామ్ అవుతాయి మల్టిపుల్. ఒక మీకు లిటరల్ గా చెప్పాలి అంటే ఒక చెట్టు వేరులాగా అయిపోతుంది అనమాట మన వీనస్ సిస్టమ్ అనేది. సో ఇలా ఫామ్ అయిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఎవ్వరు కూడా ఏం చేయలేరు, ఎందుకంటే ప్రాపర్ వెయిన్ లేనప్పుడు మనం ఏమీ చేయలేము. సో ఇది మెయిన్ గా పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్. బికాస్ చెడు రక్తం వెళ్ళడానికి అడెక్వేట్ వే లేనప్పుడు మనకి కాన్స్టెంట్ గా చెడు రక్తం అనేది కాలంలోనే ఉండడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. సో అలా కాకుండా మన క్లాట్ ఫ్రెష్ గా ఉన్నప్పుడు నీట్ గా బ్లాక్ అయిన రక్తనాళాలలో ఉన్న క్లాట్ నంతా రిమూవ్ చేసేసి ఎక్కడన్నా ఏదన్నా స్టినోసిస్ అంటే నారోయింగ్ పార్ట్స్ ఇలా ఉన్నప్పుడు మనం అక్కడ అడెక్వేట్ గా అవసరమైతే బెలూన్స్ ఇలాంటివి చేసుకొని, నేను ముందు చెప్పాను కదా సడన్ గా కొన్నిసార్లు పల్మరీ ఎంబోలిజం వచ్చి చనిపోతారు, అలాంటి సినారియోస్ రాకుండా మనం ఐవీసీ ఫిల్టర్ అనేది ఒకటి డిప్లాయ్ చేస్తాం. సో అదేంటంటే మేజర్ గా క్లాట్స్ అనేవి ఫర్దర్ గా మైగ్రేట్ అవ్వకుండా మనకి ఆపుతుంది. సో దానివల్ల పల్మరీ ఎంబోలిజం కూడా ప్రివెంట్ అవుతుంది. సో ఈ ప్రొసీజర్స్ అన్ని కూడా ఒక చిన్న లోకల్ అనస్థీషియాలో చిన్న టైనీ ఇన్సిజన్ ద్వారానే చేస్తాం. సో దిస్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ విత్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్స్. పల్మరీ ఎంబోలిజం ప్రివెంట్ చేయడానికి ఐవీసీ ఫిల్టర్ గానీ, క్లాట్ రిమూవ్ చేయగలడం కానీ, బెలూన్ యాంజియోప్లాస్టీ చేయడం కానీ, అవసరమైతే కొన్నిసార్లు స్టంట్ వేయాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా మనం అడెక్వేట్ టైంలో చేయాల్సినప్పుడు కనుక చేస్తే మీరు అల్టిమేట్ గా లేటర్ ఆన్ లైఫ్ లో పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ ల్యాండ్ అవ్వకుండా మీకు డీవీటీ వల్ల కలిగే కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. వన్స్ పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ లో మీరు కనుక ల్యాండ్ అయితే యువర్ లెగ్ విల్ బి గాన్. సో ఇదంతా ఇంత కంబర్సమ్ ప్రాసెస్ అవసరం లేదు. సో డీవీటీని నెగ్లెక్ట్ చేయొద్దండి. It could be life threatening and it will be very bothering for you once you land into post thrombotic syndrome. So if you have DVT, please get consult properly and please get consult immediately and please get treated properly. Thank you.